హృదయపూర్వక వందనాలు. హమ్మింగ్ వస్తుంది చూడు కొంచెం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ మధ్య ఈ రీతిగా నిలబెట్టినందుకు ముందుగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఆలస్యం అవుతుందేమో అనుకున్నాను మీ మధ్యకు రావడం. త్వరగా నడిపించిన దేవునికి స్తోత్రం. రైట్, చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య సందేశంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మేమందరం కలిసి ఇటు రీతిగా మీ వైపు చూస్తూ వస్తున్నాము దేవా. కొద్ది దినముల విరామము తర్వాత మరలా మీ పిల్లల మధ్య నేను కలిసి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు నడిపించిన విధానమును బట్టి నాయన మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చివరి వర్తమానంలో మీ తోడును, మీ పరిశుద్ధ ఆత్మని కాపుదలను, నడిపింపును సమృద్ధిగా మాతో ఉంచి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పంతొమ్మిదవ రోజు నాకు తెలిసినంత వరకు నాకు ప్రమాదం జరిగి గత మాసం 22వ తారీఖున అనుకోకుండా ఒక్క క్షణ వ్యవధిలో ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ క్షణాన విపరీతమైనటువంటి గాయానికి, ప్రమాదానికి గురవ్వడం, తర్వాత జరిగినటువంటి విషయాలు అందరూ ఎరుగుదురు. అయినప్పటికీ కొన్ని క్షణాలను నేను మీ మధ్య గుర్తు చేసుకుంటూ దేవునిని స్తుతించుటకు ఈ వర్తమానాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ దినాన జూలై 22, 2026వ సంవత్సరం, అంటే గత మాసం, జస్ట్ ఇంటి నుంచి నేను బయటికి వెళ్తూ మెయిన్ డోర్లో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్నటువంటి సమయంలో ఏదో అడ్డం ఉంటే తొలగించే ప్రయత్నమో సంథింగ్ చేస్తున్న క్షణాన ఎడమ చేత్తో తలుపు మూల భాగాన్ని నేను సపోర్ట్ తీసుకున్నట్టున్నాను. అది ఈ 5 ఫింగర్స్లో ఈ మిడిల్ 2 ఫింగర్స్, అంటే మధ్యవేలు, ఉంగరపు వేలు లోపల ఉన్నట్టుగా నేను గమనించలేదు. సహజంగా నేను తలుపులు బయటకు వచ్చేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, స్టాపర్స్ అడ్డం ఉన్నాయా, మేమున్న ఏరియాలో విపరీతమైన గాలి ఎక్కువ కనుక ఫుట్ మ్యాట్ ఇవన్నీ అడ్డం ఉన్నాయా లేదా అని గమనిస్తూ ఉంటాను. అలా గమనించుకునే బయటికి వెళ్ళాను. అయినప్పటికీ అవన్నీ అడ్డం ఉన్నప్పటికీ విపరీతమైన గాలి రావడం, క్షణంలో అది అతి వేగంగా వచ్చి ఈ 2 వేళ్లకు తగలడం, తగిలిన మొదటి క్షణాన నేను తీయలేకపోయాను ఈ వేళ్ళు. మేబీ నేను అనుకుంటున్నాను ఆ తలుపుకి అవి అతుక్కున్నాయేమో అని అనుకుంటున్నా. ఆ దెబ్బకి తీసేలోగా మరలా వచ్చి మరలా రెండోసారి తగిలింది. సో దానివల్ల తీవ్రత పెరిగింది. సరే అని నేను తర్వాత 3వ దెబ్బ పడేలోగా తీయగలిగాను. తీసి వెంటనే చూసినప్పుడు విపరీతమైన రక్తం కారిపోతూ ఉండడం, తర్వాత వెంటనే మా మిస్సెస్ కానీ, అమ్మ కానీ వీళ్ళందరూ చూడడం, తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేస్తే 1 గంట లోపల, 1 అవర్ లోపల తీసుకొని వచ్చేయండి అని అన్నారు. తమ్ముడు బెన్హర్ అందుబాటులో ఉండడంతో, అలాగనే లక్ష్మణ్, వీళ్ళిద్దరు అందుబాటులో ఉండడంతో వెంటనే నన్ను తీసుకొని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. విపరీతమైన ట్రాఫిక్ ఉన్నింది, 1 అవర్ లోపల చేరుతామో లేదో అని అనిపించింది. బ్లీడింగ్, రక్తం ఎక్కువగా కారిపోతుండడంతో ఎక్కడైనా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత తీసుకొని వెళ్దామనే ఆలోచన చేశారు. కానీ
ఇక్కడ నుంచి అయితే ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయమని చెప్పారు. తడిబట్ట కట్టేశారు, తీసుకుని అలాగనే వెళ్ళిపోయాం. దేవుని దయ వల్ల 45 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకోగలిగాం. అయితే దారి మధ్యలో మొట్టమొదట నేను ఇంత తీవ్రమైంది అని నేను అనుకోలేదు. సాయంత్రం క్లాస్ ఉంది కదా, మరి సతీష్ గారికి అప్డేట్ ఇస్తే నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటేలోగా కొంచెం మేనేజ్ చేస్తారేమో అని బ్రదర్కి నేను ఆ ఫొటోస్ పెట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏమైనా సూచర్స్ పడతాయేమో, కుట్లు పడతాయి, వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, కొంచెం లేట్ అయితే క్లాస్ కొంచెం మేనేజ్ చేయండి, మరీ లేట్ అయితే తీసుకోలేనేమో అని అంటున్నాను నేను. బ్రదర్ ఏమో ఈ టైంలో మరి క్లాస్ గురించి కాదు, మీరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, క్లాస్ గురించి తర్వాత ఆలోచిద్దామని అన్నారు. అయితే తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గమనిస్తే, అంటే అప్పటికే ఉంది, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 2 వేలు అవి ఊగుతున్నాయి. నేను దగ్గర కార్ఖానా దాటిన తర్వాత ఇంకొక పావుగంటలో హాస్పిటల్ చేరుతాననగా అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే ఇన్ కేస్ అంటే ఇవి ఆల్మోస్ట్ ఊడిపోతున్న పరిస్థితి కనబడుతోంది, చాలా పనులు ఉన్నాయి, నా క్లాసెస్ అన్నీ 2 చేతులతోనే నేను టైపింగ్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి, ఒకవేళ ఈ 2 వేళ్లకు ఏమన్నా అయితే ఏంటి అని ఆలోచించాను. దేవుణ్ణి ఒకటే ప్రార్థన చేశాను, ఒకవేళ నాకు వ్రేళ్ళు అవసరం అనుకుంటే కేవలం మీ పనికి అవసరం ప్రభువా, మీ చిత్తం అయితే ఆ వ్రేళ్ళు ఉంచండి అని ప్రార్థన చేసుకున్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత వెంటనే ఎక్స్రే అంతా తీసిన తర్వాత చిన్నపాటి ఫ్రాక్చర్ కూడా ఉంది, క్రష్ అయిపోయినాయి, వెంటనే సర్జరీ చేయాలని అన్నారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి 5:30 ప్రాంతంలో సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ గారు, అంటే నాకు అనస్థిషియా ఇక్కడ మాత్రమే ఇచ్చారు, నేను స్పృహలోనే ఉన్నాను. సర్జరీ అయిపోయిందండి, మీరు ఫోటోలో వీడియోలో చూసిన దానికంటే లోతుగా ఉంది గాయము, ఒక వాటర్ బాటిల్ క్యాప్ని మనము ఓపెన్ చేస్తే ఒకసారి అలా అతుక్కొని ఉంటుంది, అలాగానే వచ్చేస్తుంది, అలానే ఉన్నాయి మీ వేళ్ళు, చూద్దాం, ఒక మొట్టమొదట ఏమన్నారంటే ఒక 2 రోజులు చూద్దాము, 2 రోజులు చూసిన తర్వాత అవి నల్లగా అవ్వకపోతే, చుట్టూ బ్లాక్ ఫార్మేషన్ అవ్వకపోతే పర్వాలేదు, అయితే మాత్రం అవి తీసేయాల్సి వస్తుందని సర్జరీ అయిన వెంటనే ఆవిడ చెప్పారు నాకు. సరే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అని అన్నాను. తర్వాత నెక్స్ట్ డే మీకు తెలుసు కదా, చాలా సున్నితమైన ఏరియాలో తగిలింది గాయం. నెక్స్ట్ డే 9 గంటలకు దీని మత్తు దిగింది. అప్పుడు చూడాలి, కొన్ని సామెతలు అనుభవిస్తేనే అర్థమవుతాయి, అందులో ఒక సామెత పగలే చుక్కలు. ఇక మత్తు దిగిన తర్వాత స్టార్ట్ అయింది ఉదయం 10 గంటలకు 23వ తారీఖున, భరించలేనంత నొప్పి. ఏం చేయగలము, నేను చేయగలిగింది ఏం లేదని రూమ్ అంతా పాటలు పాడుకుంటూ తిరిగాను, ఏం చేస్తాను ఇంకా, కూర్చుంటే నొప్పి, లేస్తే నొప్పి, తిరిగితే నొప్పి. ఏమైనప్పటికీ ఆ నొప్పిని భరించే శక్తిని దేవుడు ఇవ్వడం. తర్వాత పెయిన్ కిల్లర్స్ నొప్పి తగ్గడానికి ఇస్తున్నారు కానీ అవి తగ్గట్లేదు, వాళ్ళు చెప్పారు తగ్గదని, మీ తృప్తి కోసం ఇస్తున్నాము కానీ అవి ఎక్కువ ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా తగ్గదు, బేర్ చేయాలి, భరించాలి అని అన్నారు. డిశ్చార్జ్ అయ్యి తర్వాత ఇంటికి రావడం, 2 డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు, వెళితే లేదు ఇంకొక కొన్ని రోజులు దీన్ని అబ్జర్వ్ చేయాలి అని వారు చెప్పడం. ఈ రీతిగా దగ్గర ఒక వారం తర్వాత మొదటి రివ్యూ కొరకు వారు పిలిచారు. మొదటి రివ్యూ చూసిన తర్వాత ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, కానీ ఇంకా బయటపడినట్టయితే కాదు, ఇంకా అబ్జర్వ్ చేయాలి అని అన్నారు. దేవునికి స్తోత్రం, మొదటి రివ్యూలో మంచి రిపోర్ట్ వచ్చిందనే ఆనందించాం. తర్వాత నాకు ఇంటికి ఒక నర్సు గారు, సిస్టర్ గారు వస్తారు ఆల్టర్నేట్ డేస్, దినం మార్చి దీన్ని డ్రెస్సింగ్ చేయడానికి. నిన్నటి శనివారం కాకుండా అంతకుముందు శనివారం ఆవిడ ఓపెన్ చేసి, ఈ మిడిల్ ఫింగర్ కొంచెం నల్లగా అవుతుందంటే అది ఎందుకు అవుతుందో తెలీదు, అయితే
ప్రమాదానికి గురి చేసే నలుపా లేకపోతే మరొక నలుపా తెలియదు, కానీ బ్లాక్ ఫార్మేషన్ అయితే ఉంది అని చెప్పారు. అయినా చూద్దామని మళ్ళీ దేవుని మీద ఆధారపడితే నెక్స్ట్ మళ్ళీ ఆవిడ వచ్చినప్పుడు ఆ నలుపు ఇప్పుడు ఏం పెద్ద కనపడట్లేదు, టెన్షన్ ఏం లేదు లేండి అని ఆవిడ చెప్పారు. ఈ రీతిగా దేవుడు ఈ బాధకరమైనటువంటి నొప్పితో కూడుకున్న పరిస్థితుల్లో ఆదరిస్తూ రావడం ఈ సందర్భంగా నేను పంచుకుంటున్నాను. తర్వాత సెకండ్ రివ్యూకి నేను వెళ్ళినప్పుడు వారు బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి వెరీ ఫైన్, సో మనము ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ వరకు కట్టినదంతా పిఓపి అంతా తీసేసి ఫ్యూచర్స్ తీసేశారు. పెయిన్ అయితే ఉంటుంది, ఒక 6 వీక్స్ వరకు ఉంటుంది అన్నట్టుగా వారు తెలియజేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచి, మొదటి క్షణం నుండి ఎందరో ఒకరు కాదు మీతో సహా ప్రార్థించారు, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు, వ్యక్తిగతంగా దర్శించారు, పరామర్శించారు, దూరాన ఉన్నవారు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, ప్రాక్టికల్గా సహాయపడ్డారు. అలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. ఒకవైపు ఈ బాధ అనుభవిస్తూనే మరొక వైపు దేవుని ప్రేమతో పాటు మీ అందరి ప్రేమను నేను వ్యక్తిగతంగా అనుభవించాను అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని జరిగినటువంటి ఈ ప్రమాదము ఈ 2.5 వారాలు 3 వారాలు సుమారు 3 వారాల పాటు ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు వాక్యంలో నుండి మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. దీన్నే ఒక చిన్న వర్తమానంగా మనం మాట్లాడుకుందాం ఈ దినాన. రండి బైబిల్ ఓపెన్ చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 14 ఏముంది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని కనబడుతోంది. ఇందులో మొదటి భాగం రేపేమి సంభవించునో మీకు తెలియదు. అంటే మానవ జీవితంలో రేపటికి భరోసా లేదు అని బైబిల్ చెప్పింది. రేపు అంటే భవిష్యత్తు. భవిష్యత్తు అన్నది రేపటికి మాత్రమే వర్తించేది కాదు, మరుసటి క్షణానికి కూడా వర్తించేది. అందుచేత రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటే ఒక రకంగా మరుసటి క్షణం ఏం జరుగుతుందో మీకు తెలియదని కూడా మనం భావించవచ్చు. ప్రత్యేకించి నాకు జరిగినటువంటి ప్రమాదం కానీ, మనలో తరచుగా ఇలాంటి విషయాలు మనం అనుభవించేటప్పుడు, ఎదుర్కొనేటప్పుడు జీవితం అంటే దేవుడిచ్చిన జీవితం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి మనము చాలా ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటాం. ఈరోజు నేను ఇది చేయాలి, రేపు నేను ఇది చేయాలి, ఎల్లుండి ఇది చేయాలి, వచ్చే వారం నాకు ఈ ప్రోగ్రాం ఉంది. కానీ వచ్చే వారం, వచ్చే మాసం, వచ్చే సంవత్సరం ఈ రీతిగా మనం ఎన్నో భవిష్యత్తు గురించిన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు మనల్ని తట్టి లేపి మనకు గుర్తు చేసేది జీవితంలో చాలా విషయాలు నీ నియంత్రణలో లేవు అని. సో మెనీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అని ఇలాంటి సందర్భాలు మనకు చెబుతూ ఉంటాయి. ఒక క్షణం
మన జీవిత ప్రయాణాన్ని కదిలించి మార్చేస్తూ ఉంటుంది. ఈ 3 వారాలు నేను చేయవలసినవి చాలా ఉండే, నేను కంప్లీట్ చేయవలసినవి, నేను అనుకున్నవి. ఒక్కసారిగా అవన్నీ ఆగిపోయాయి. వాటిని నేను కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే నేను కానీ మనము కానీ కంట్రోల్ చేయగలిగేవి చాలా తక్కువ. కొన్ని మాత్రమే మనము నియంత్రించగలం. చాలా విషయాలు మన నియంత్రణలో లేవు అనే సంగతి ఇలాంటి ప్రమాదాలు మనకు గుర్తు చేస్తూ రావు. 14వ వచనంలో అదే అంటున్నాడు యాకోబు భక్తుడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చూస్తున్నాంగా, 3 వారాల క్రితం అనగా 22వ తారీఖు జూలై మాసాన నా వ్రేళ్ళు గాయానికి గురవుతాయి, ప్రమాదానికి గురవుతాయి అని నేను ప్లాన్ చేసుకోవాలా. నేను ప్లాన్ చేసుకొని చేతులు పెట్టాల. తర్వాత నాకు ఆపరేషన్ అవ్వాలని నేను అనుకోలే, అది నా ప్లానింగ్లో లేదు. 3 వారాల పాటు ఎక్కడికి వెళ్ళని స్థితిలో నేను ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలనేటువంటి ఆలోచన నా ప్లానింగ్లో లేదు. నేను ప్లాన్ చెయ్యనివి జరుగుతూ వచ్చాయి. మన జీవితంలో దీనిని మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నెన్నో ఆలోచిస్తాం మనం, ఎన్నెన్నో ఊహలతో మనం బ్రతుకుతాం. కానీ ఇవి మనల్ని ఆలోచింపజేస్తూ, ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి మనల్ని ఇవి భయపెట్టకూడదు, కానీ మనలను మరింత తగ్గించుకునేలా ఇవి చేస్తాయి. చెయ్యాలి కూడా, భయపెట్టకూడదు. కానీ దిస్ ఈజ్ వాట్ యువర్ లైఫ్ ఈజ్, నీ జీవితం ఇది అని మానవ బలహీనమైనటువంటి స్థితిని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇలాంటివి మరింత ఎక్కువగా దేవుని మీద ఆధారపడేలా ఇవి చేస్తాయి. ఇలాంటివి మనల్ని భయపెట్టాలి అని నేను చెప్పట్లేదు, కానీ మరింత దేవునిపై ఆధారపడేలా ఇవి చేస్తాయి అన్న సంగతిని మనం గుర్తించాలి అని ఈ సందర్భంగా నేను సంఘం దృష్టికి తీసుకొని వస్తున్నాను. కొన్ని సందర్భాలలో చిన్న చిన్నవే, కానీ అవే కొన్ని సందర్భాలలో ఎంత విలువైనవో మనకు అర్థమవుతాయి. స్వేచ్ఛగా వాహనాన్ని నేనే నడుపుకుంటూ తిరగగలిగే స్థితి నుంచి ఒకరు నడిపితేనే బయటికి కదిలే పరిస్థితి నాకు ఈ 3 వారాల కాలంలో కనబడింది. డ్రైవింగ్ వచ్చిన నాకు ఈరోజు మరొకరు డ్రైవింగ్ చేస్తుంటే దానిని మరింత విలువైనదిగా నేను చూసే పరిస్థితి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను అలా మాట్లాడుకుంటూ పోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలాగానే అనేక మంది వెళ్ళే ఉంటారు మీలో కూడా. ఎందరో భయంకరమైనటువంటి ఇబ్బందులతో హాస్పిటల్లో తోటి పేషెంట్స్, మరుసటి ఉదయాన్ని చూడగలమో లేదో అనేటువంటి భరోసా లేని పరిస్థితులు ఎంతమందో. అలా మనం ఆలోచిస్తే మనము చూసే ప్రతి ఉదయము ఒక ఆశీర్వాదమే అని మనం అనుకోవాలి. మనము తీసుకునే ప్రతి శ్వాస ఒక ఆశీర్వాదమే అని మనం అనుకోవాలి. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ప్రయాణం ముగిస్తే ఆ ముగించినటువంటి ప్రయాణం ఒక ఆశీర్వాదం అనే అనుకోవాలి. ప్రయాణం మొదలైన తర్వాత ఎంతమంది ముగించగలుగుతున్నారు?
ప్రయాణాన్ని ముగించేలోగానే జీవితాన్ని ముగించి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. మనం నిత్యము ప్రయాణం చేస్తున్నామే. ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి రావడం ఒక ఆశీర్వాదం అని మనం గుర్తించకపోతే అది మన అవివేకం అవుతుందేమో. ఎన్ని ప్రమాదాలు. గత 2 ఆదివారాలు నేను రాలేకపోయాను. పోయిన ఆదివారం ప్రయత్నం చేశాం కానీ కుదరలా, వీలు పడలేదు. కొన్ని సందర్భాలలో మనము ఆదివారం ఆరాధనకు రావడానికి చెప్పాలంటే ఎలా ఎగ్గొడదామా అనే ఆలోచనలు చేస్తుంటాం. అంటే సాకులు వెతుక్కుంటూ ఉంటాం. నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే ఎవరైనా అడిగితే చెప్పడానికి. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు ఎదురవుతాయి. అప్పుడు మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం. వెళ్ళగలిగినప్పుడు వెళ్ళడమే ఆశీర్వాదం. రాగలిగే అవకాశం ఉన్నా రాలేకపోవడం అది మన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ క్షణాలు మనకు గుర్తు చేస్తాయి మనము ప్రతి క్షణం ఎన్ని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నామో దేవుని నుండి. నడవగలిగే శక్తి, తిరగగలిగే బలము, రాగలిగేటువంటి సౌకర్యము, పరిస్థితులు, అనుకూలత, ఇవన్నీ ఆశీర్వాదాలే. అందులో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా మనము చేయగలిగినవి చేయలేము, దేవుని సన్నిధికి కూడా రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఇక జీవం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అందుచేత చాలా సందర్భాలలో మనము చాలా సింపుల్గా, ఈజీగా తీసుకునే వాటిని అవే మనకు ఎంతో దీవెనకరమైనవి అని గుర్తించడానికి కొన్ని సందర్భాలలో విపత్తులు ఎదురైతేనే మనకి ఇవి అర్థమవుతాయా అని అనిపిస్తుంది. ఒక సందర్భం ఇందాక గుర్తు చేశారు, ధనవంతుడు లాజరు. ధనవంతునికి నీటి విలువ పోయిన తర్వాత తెలిసింది. 1 లీటర్ నీళ్ళు అడిగాడా, 1 చుక్క అడిగాడా? చుక్క. అంటే ఈ నీరు కాదులేండి, అది మనకు అర్థం అవ్వడానికి అందులో చెప్పినటువంటి విషయం. ధనవంతుడైన ఈయనకి నీటికి కరువా భూమి మీద ఉన్నప్పుడు? కానీ పోయిన తర్వాత నీటి చుక్క విలువ తెలిసింది ఆయనకు. దానికోసం తహతహలాడుతున్నాడు. ఈరోజు మనకు ఆరోగ్యం బాగున్నప్పుడే దాని విలువ మనకు అర్థం కావాలి. ఈరోజు మన కాళ్ళు బాగున్నప్పుడే వాటి విలువ మనకు అర్థం కావాలి. ఇది నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన అవయవాలు, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి. ఆశీర్వాదాలను గుర్తించడానికి విపత్తుల వరకు వెళ్ళకూడదు. అవి రాకముందే వాటిని గుర్తించగలిగితే వాటి విలువను అర్థం చేసుకొని దేవుని మనం స్తుతించగలం అనేది ఇక్కడ ముందుగా మనం గుర్తిద్దామని నేను పిలుపునిస్తున్నాను. ఇక మరొక విషయం, ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకున్న 116వ కీర్తన వెళ్దాం. ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకున్న 116వ కీర్తన. ఇందులో ముందుగా మొదటి 2 వచనాలను ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. అదేనా మొదటి మాట? కీర్తనకారుడు యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఎందుకు ఆయనను ప్రేమించుచున్నాను అని అడిగితే, ఇక్కడ మొర,
విన్నపాలు అనేవి ప్రార్థనకు సంబంధించినవి. నా దేవుడు ఎవరు అని అడిగితే ప్రార్థన ఆలకించేవాడు గనుక నేను ఆయనను ప్రేమించుచున్నాననే మాటతో కీర్తనాకారుడు ఆయన మాట్లాడుచున్నాడు. ఆలకించి ఉన్నాడు. రెండవ వచనంలో ఆయన నాకు చెవి యొగ్గెను. కీర్తనాకారుడు 116వ కీర్తనలో తన అనుభవాన్ని, ప్రార్థనా అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆలకిస్తాడు కాదు, ఆలకించెను. నా ప్రార్థన ఆలకించాడు గనుక కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. అంటే ప్రార్థన నా జీవితంలో మానను అంటున్నాడు. ఒకటి గత అనుభవం, మరొకటి భవిష్యత్తు నిర్ణయం. 2 వచనాల్లో మనకు కనబడుతున్నాయి. నా జీవిత కాలం అంతా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని ఆయన అంటున్నాడు. దేనికి అని అడిగితే ఇంతకుముందు ఆయన నా ప్రార్థన ఆలకించిన వాడు అని. ఇది ఆయన మామూలుగా ఏదో ఒక సిద్ధాంతాన్ని మాట్లాడట్లేదు, ఏదో ఒక థియరీని ప్రజెంట్ చేయట్లేదు. ఇది వ్యక్తిగతంగా ఆయన అనుభవించిన అనుభవాన్ని ఆయన పంచుకుంటున్నాడు 3వ వచనంలో. ఏమిటి 3వ వచనం? చూడండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాస్ట్. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. పాస్ట్. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని అంటున్నాడు. పైన 2 వచనాలలో నేను ప్రార్థన చేశాను అని అన్నాడు. 3-4 వచనాలలో ఎందుకు ప్రార్థించాడో చెబుతున్నాడు. ఎందుకు ప్రార్థించాడు ఆయన? ఈయనకే వ్యక్తిగతంగా మరణబంధములు చుట్టుకున్నాయి. ఈయనకే పాతాళపు వేదనలు పట్టుకున్నాయి. శ్రమ కలిగింది, దుఃఖము కలిగింది. ఇది వ్యక్తిగత అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే అన్నీ బాగున్నప్పుడు చేసిన ప్రార్థన కాదు ఇది, బాగలేనప్పుడు చేసిన ప్రార్థన. మనకు కూడా తెలుసు, బాగున్నప్పుడు చేసే ప్రార్థనలకు, బాగలేనప్పుడు చేసే ప్రార్థనలకు తేడా ఉంటుంది. బాగున్నప్పుడు మామూలుగా అంటాం, ప్రభువా నాకు సహాయం చేయంటాం. బాగలేనప్పుడు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదంటాం. ఈ రెండిటికి తేడా ఉంది. నిజంగా నాకు నువ్వే కావాలి, శ్రమలలో, బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో ఇక ఎవ్వరూ నన్ను ఆదుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు మనము చేసే ప్రార్థనలు ఉంటాయి చూడండి. అప్పుడు మనము నా జీవితం దేవుని మీద ఎంత ఆధారపడి ఉంది అని మనము తెలుసుకొని చేసే ప్రార్థనలు అవి. సఫరింగ్స్ టీచ్ us how to pray wholeheartedly. మనము కొన్ని విషయాలలో దేవునిపై ఎలా మనం ఆధారపడ్డామో చెప్పేటువంటి పరిస్థితులు, ఈ అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. అదేనా ఆయన అంటోంది? హాస్పిటల్కి వెళ్ళాను, మెడిసిన్స్ ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, డాక్టర్లు ఉన్నారు, అన్నీ కరెక్టే. కానీ డాక్టర్లు కూడా చివరిన చెప్పేది ఏంటి చెప్పండి? మా ప్రయత్నం మేము చేశాం, అంత పైవాడిదయ్య అంటారు ఫైనల్గా. నా విషయంలో కాదు, జనరల్గా మనము డాక్టర్ల నోట ఫైనల్గా వినే మాట ఏమిటి అని అడుగుతున్నాను. మనకు మందులు అవసరం లేదని చెప్పట్లేదు,
అవసరమైతే ఆపరేషన్లు, సర్జరీలు అవసరం లేదని చెప్పట్లేదు, డాక్టర్ల అవసరత లేదని చెప్పట్లేదు, ఆసుపత్రుల అవసరత లేదని చెప్పట్లేదు. కానీ డాక్టర్లు సహితం ఫైనల్గా చెప్పే మాట ఏమిటి? పైవాడి దయ అని అంటారు. అంతే. మానవ ప్రయత్నాలన్నీ మేము చేశాం, ఇక అయిపోయాయి. డబ్బులతో కొనలేని దేహం ఇది, డబ్బులతో కొనలేని జీవం ఇది. ఎంతమంది గనులు మన ఎదురుగా ప్రాణాలు విడిచి వెళ్ళిపోతున్నారు, ఎన్ని ఖర్చులు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా. అందుచేత ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు మనకు గుర్తు చేసేది, వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్, మనము స్వయం సమృద్ధి కలిగిన వాళ్ళము కాదు అనేటువంటి మరొక పాఠాన్ని ఇక్కడ మనము నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశం. మొదటిది, ఒక్క క్షణం మన జీవితాన్ని మారుస్తుంది అనేటువంటి పాఠమైతే, రెండవది, మనము స్వయం సమృద్ధి కలిగిన వాళ్ళము కాదు, అంటే దేవుని మీదనే మనం ఆధారపడి బతుకుతున్న వాళ్ళం. గాయాలు నేర్పే పాఠాలు ఇవి. మేబీ ఈ సందేశానికి టైటిల్ కూడా అదే. ఏమిటది? గాయాలు నేర్పే పాఠాలు. ఇకపోతే మనకు ఆయనే అంతిమ ఆధారం అని చెప్పడానికి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 121వ కీర్తన, 121వ కీర్తన మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. యెహోవా వలననే అంటే అర్థం ఏంటి? అల్టిమేట్ హెల్ప్ ఆయన దగ్గర నుంచే రావాలి. అల్టిమేట్ హెల్ప్ ఆయన దగ్గర నుంచే రావాలి. అదే నా 2వ వచనం చెబుతుంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇంకెవరు లేరని అర్థం. వెళ్దాం, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్తలో ఒక వచనాన్ని చూద్దాం. చూసే ముందుగా, ఇలాంటి సందర్భాలు కొన్ని ప్రశ్నలు మనలో పుట్టిస్తూ ఉంటాయి. ఏమిటది? అవును, మనం దేవునిలోనే ఉన్నాం కదా, ఎందుకు ఇవి జరిగాయి? ఎందుకు ఇవి సంభవించాయి? ఎందుకు ఇది దేవుడు నాకు అనుమతించాడు అనే ప్రశ్నలు కూడా ఒక్కొక్కసారి మనకు ఉత్పన్నమవుతుంటాయి. ఈ గాయాలనే కాదు, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు, శ్రమలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు ఉంటాయి. అలాంటప్పుడు మనకు వచ్చేటువంటి సహజమైనటువంటి ప్రశ్నలు, నాకెందుకు మాకెందుకు ఇలా జరిగాయి అనే ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చదివించే వచనం సందర్భము యాక్సిడెంట్లకు సంబంధించింది కాకపోయినా ఒక పిక్చర్ అర్థం కావడానికి అది చదివిస్తున్నాను. ముందుగా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనమైన 33వ వచనము ఒకసారి చూద్దాం. 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే ముందు జాగ్రత్తగా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. లోకములో మీకు శ్రమ కలుగదు అన్నాడా? కలుగును అన్నాడా? కలుగును. తన యందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు రావు అని చెప్పట్లేదు. అది ఏ విధమైన శ్రమలైనా సరే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అంటే పలు సందర్భాలలో నాకెందుకు ఇలా కలుగుతున్నాయి,
నేను దేవునిలోనే ఉన్నాను కదా అని మనము వేసుకునే ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో మన గురించి ఎదుటివారు వేసే ప్రశ్నలు, మరికొన్ని సందర్భాల్లో మనమే ఎదుటివారి గురించి మనకు వచ్చే ఆలోచనలు. వీళ్ళు దేవునిలో ఇంత బాగుంటారు కదా, వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇది? నేను దేవునిలో బాగానే ఉన్నాను కదా, నాకెందుకు వచ్చింది ఇది? కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు విశ్వాసులకు ప్రమాదాలు సంభవించవు అనే వాగ్దానం ఏం చేయలే. నాకొచ్చిన ప్రమాదము ఇది వేరు. కానీ ఒకసారి విశ్వాస అయినటువంటి దానియేలు గారి జీవితం, విశ్వాసమైన షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితం ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు ప్రమాదాలు రావు అని చెప్పలా. దేవుని అనుమతితోనే దానియేలు గారు తన జీవితంలో ఈ అనుభవాన్ని అనుభవించాడా? దేవుని అనుమతికి వెలుపట, దేవుని సార్వభౌమాధికారానికి వెలుపట జరిగిందా? నో, ప్రతిదీ కూడా దేవుని సార్వభౌమాధికారము లోపలే జరుగుతుంది, వెలుపట జరగదు. ఇక పౌలు భక్తుడు కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెబుతూ 26వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నెక్స్ట్ నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. పక్క వచనం కూడా చదివితే, ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అని అంటున్నాడు ఆయన. అనుమతించాడా? ఆపదలను విశ్వాసుల జీవితంలో దేవుడు అనుమతించాడా అంటే అనుమతించాడు. కానీ అనుమతించిన ఆయన ఏం చేశాడో తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏమిటది? అంతియొకయ, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3:11, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి, నెక్స్ట్ మాట ఏమిటి? ప్రభువు నన్ను తప్పించెను. అనుమతించిన ఆయనే ఏం చేశాడు? తప్పించాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో దేవుడు ఆపదలే రాకుండా కాపాడుతాడు. మన జీవితంలో ఎన్ని మార్లు అలా జరిగాయో, అవునా? ఇందాక నేను చెప్పాను, ఉదయం ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రం మనం ఇంటికి వచ్చాము అని అంటే ఏ ప్రమాదాలు మనకు ఎదురు కాలేదని కాదు. వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని తప్పిస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాలలోనే ఆయన అనుమతిస్తాడు. దాని వెనుక ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము ఏముంటాయి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని సందర్భాలలో తప్పిస్తాడు, కొన్ని సందర్భాలలో కాపాడుతాడు, కొన్ని సందర్భాలలో అనుమతించి తప్పిస్తాడు. ఇదేనా జరిగింది ఇక్కడ పౌలు గారి జీవితంలో? అనుమతించకుండా తప్పించే ఉంటాయి, అనుమతించి తప్పించే ఉంటాయి. దేవుని అద్భుత కార్యాలు అవి. బాధలలో దేవుని కార్యాలు కొన్ని సందర్భాలలో, బాధలకు గురి చేయకుండా దేవుని కార్యాలు ఉంటాయి, బాధలకు గురి చేసి దేవుని కార్యాలు ఉంటాయి, బాధను అనుభవిస్తూ దేవుని కార్యాలు అనుభవించే పరిస్థితులు కూడా మన జీవితంలో ఎదురవుతాయి అని మనము ఖచ్చితంగా ఆలోచించగలగాలి. అందుచేత విశ్వాసులు నాకెందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న వేసుకోవడం కంటే, వేసుకోవాలి తప్పదు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, అయితే
ఇది జరిగినప్పటికీ దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే మనం ఆత్మీయంగా మరింత పరిపక్వత చెందిన వాళ్ళం అవుతాం. ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిద్దాం, తప్పులేదు. కానీ ఇది జరిగినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హీ డిడ్ నాట్ అబాండన్ మీ అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే భక్తుడు అంటున్నటువంటి మాట 11వ వచనంలో, వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను ఏమంటున్నాడు, తప్పించాను. ఇకపోతే అనుమతించి ఎందుకు తప్పించాడు అనేది ఇక్కడ ప్రశ్న. అనుమతించినది ఆయనే, ఆదుకునేది ఆయనే, అనుమతించేది ఆయనే, ఆదరించేది ఆయనే. అసలు అనుమతించడం ఎందుకు అనుమతించాలి, తిరిగి ఆయనే ఎందుకు ఆదరించాలి అని ప్రశ్నిస్తే ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనములు ముందుగా చూద్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరైనా సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. చెప్పండి, ఆదరణ ఎవరికి అవసరం? బాధల్లో ఉన్నవారికా, బాధలు లేని వారికి ఆదరణ అవసరం? రైట్, బాధల్లో ఉన్న వారికి ఆదరణ అవసరం. ఇప్పుడు ఆదరించు దేవుడు అని ఇక్కడ కనపడుతోంది 3వ వచనంలో. ఆదరించేది ఆయనే అంటే దానికంటే ముందు ఆయన ఏం చేసి ఉంటాడు? అనుమతించి ఉంటాడు. వేటిని? బాధలను. అది చెప్తున్నాడు కింద 4వ వచనంలో పౌలు గారు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, అంటే ఎవరినో ఆదరిస్తే మేం చెప్పట్లేదు ఈ సాక్ష్యాన్ని, మా జీవితంలో మేమే అనుభవిస్తున్నాం ఆదరణను అంటున్నాడు పౌలు భక్తుడు. మేము అంటే ఆయనతో పాటు ఉన్నటువంటి బృందం. చెప్పండి, పౌలు గారు ఆయనతో ఉన్నటువంటి బృందం దేవుని చేత ఆదరించబడుతున్నారు అనే అనుభవాన్ని ఆయన పంచుకుంటున్నాడంటే, ఆదరించబడే ముందుగా వాళ్ళ జీవితంలో ఏం జరిగినట్టు? బాధలు అనుమతించబడ్డాయి. ఎవరి చేత? ఆ దేవుని చేతనే. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఆదరించాడు అని అడిగితే చెబుతున్నాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, నెక్స్ట్ మాట, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఉందా? శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అని కనబడుతోంది. దీని భావం ఏంటో మనం అర్థం చేసుకుంటే ముందుగా ఒకసారి కొన్ని వాస్తవాలను మనం అర్థం చేసుకోగలిగితే, జనరల్గా ఆదరణ దేవుడి నుంచే వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాక్యం చదివేటప్పుడు వస్తుంది, కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు వస్తుంది. ఆదరణ మనకి ఈ రూపాలలో కనబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఆదరణ దేవుడు తన పిల్లల ద్వారా కూడా దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు చూడండి, ఆ వచనంలో 4వ వచనం మనం చదువుతున్నాం. చదవండి ఒకసారి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గల వారం అవ్వాలి. అంటే ఆయన మమ్మల్ని ఆదరించేది ఎందుకు అని అడిగితే, ఆదరణ అంటే ఏంటో, ఆదరించడం అంటే ఏంటో నేను నీకు నేర్పిస్తున్నాను. ఈ అనుభవంతో నువ్వు 10 మందిని ఆదరించాలి. కారణం, నేను మాత్రమే నేరుగా ఆదరించడం కాదు, నీ ద్వారా ఆదరించాలనుకుంటున్నాను. ఉదాహరణకు గత 2-3 వారాలలో వ్యక్తిగతంగా నాకు వచ్చినటువంటి ఆదరణ, నాకు ప్రమాదం జరిగిందన్న వెంటనే అందుబాటులో ఉన్నటువంటి మన ఆత్మీయులు ఎలా దూకారో నేను చూశాను. సీన్లోనికి, పిక్చర్లోనికి పరుగున వచ్చారు, ప్రార్థించారు, ఎలా ఉందో అడిగారు. ఇందాక నేను చెప్పినట్టుగా
ఎందరో ఫోన్ కాల్స్ చేశారు, ఎందరో మెసేజ్లు పెట్టారు, ఎందరో ప్రార్థిస్తూనే ఉన్నారు, ఎందరో విచారిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో దురభిమానము చేత ప్రేమించడం ఒకటి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, వ్యక్తిగతంగా నన్ను ప్రత్యక్షంగా పరామర్శించిన వారు, ప్రత్యక్షంగా నాతో మాట్లాడిన వారు కానీ, పరోక్షంగా దూరము నుండి నన్ను పరామర్శించిన వాళ్ళు కానీ, వాళ్ళ మాటల్లో నేను చూడగలిగింది అది దురభిమానము కాదు, కేవలం వాక్యమును బట్టి సహోదర ప్రేమ వారు చూపించినటువంటి విధానం. ఆ విషయంలో నిజంగా చాలా ఆనందించాను. వీళ్ళందరూ నిజంగా నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు. దానికి ప్రధానమైనది మళ్ళీ వాక్యమే. వాక్యమును బట్టి, వ్యక్తిని బట్టి కాదు, వాక్యమును బట్టి. ఎలా ఉంది మీకు, ఎలా ఉంది మీకు అనేది జనరల్గా మనకు చిన్న మాట, ఈ టైంలో చాలా పెద్ద మాట. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం అనేది మామూలు టైంలో చెప్పడము మామూలు మాట, ఇప్పుడు చెప్పడం చాలా పెద్ద మాట. అంటే అచ్చా, నా గురించి ప్రార్థన నేను మాత్రమే చేసుకోవట్లేదు, నా వెనుక వందల మంది చేస్తున్నారు. చెప్పాలంటే నా భారాన్ని అందరూ మోస్తున్నారు. తద్వారా మనం పొందే ఆదరణ, తద్వారా మనం పొందే నెమ్మది, బలం. అవునా? ఎవరికి తోచినటువంటి విధంగా వారు స్పందించడం, ఎవరు చేయగలిగిన విధానంగా వారు ముందుకు రావడం, పలకరించడం, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం. చెప్పండి, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నట్టు? దేవుని నుండే కదా, వాక్యము నుండే కదా. అందుచేత సంఘము అనంటే కేవలము ఆదివారము కూడుకొని వెళ్ళిపోయేది కాదు. సంఘము అంటే ఒక కుటుంబము అని దేవుడు మనకు నేర్పించిన విధానం. 4వ వచనంలో, నేను మిమ్ముని ఏ ఆదరణతో ఆదరించుచున్నానో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నైనను మీరు ఆదరించాలి, దానికి మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మీకు బాధలేంటో ముందు మీకు తెలియాలి. ఆ శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో, చూడండి 5వ మాట, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇదే పౌలు భక్తుడు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26 ఏమిటది? కాగా ఒక అవయవము శ్రమ పడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఒకరికి బాధ అయితే అందరూ బాధపడడం, ఒకరికి సంతోషం అయితే అందరూ సంతోషించడం. గలతీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న ఒక నియమాన్ని ఆయన చూపిస్తున్నాడు. చూద్దాం. 6వ అధ్యాయము గలతీ పత్రిక 2వ వచనం ఏమిటది? ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని కనబడుతోంది. ఉందా? ఈ 3 వారాల పాటు ఇప్పుడు కూడా నేను ఈ వాక్యపు నెరవేర్పును వ్యక్తిగతంగా నా జీవితంలో అనుభవించి మీతో మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన ప్రేమ నేను అనుభవించాను. అది దేవుని పిల్లలందరి ద్వారా. చెప్పాలంటే ఎప్పుడూ మాట్లాడని వారు కూడా నా విషయమై వారు వ్యక్తిగతంగా నాకు మెసేజ్లు పెట్టి వారు నన్ను పరామర్శించారు. అంటే నేను ముఖపరిచయం లేని వారు సహితం, నేను ఎప్పుడు మాట్లాడని వారు కూడా నన్ను పలకరించే పరిస్థితి వచ్చిందంటే, పరిచయం ఉన్న మీరు, దూరాన లైవ్లో ఉన్నవారు, ఇక్కడ రాలేకపోయినటువంటి వారు చూపించిన ప్రేమ ఎంత గొప్పది అని నేను గుర్తు చేసుకుంటున్నాను. అందువలన
పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రార్థనలను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క విషెస్ను బట్టి, మీ కన్సర్న్ను బట్టి, అలాగనే మీ విజిట్స్ని బట్టి, మీ సహాయమును బట్టి, మీరు ప్రార్థనలో నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్న విధానమును బట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. అయితే ఈ సందర్భంగా మనందరము కలిసి, నా విషయంలోనే కాదు మనందరి విషయంలో దేవుడు నిత్యము జరిగిస్తున్న మేలులన్నిటిని బట్టి దేవునికి సదా కృతజ్ఞులమై ఉన్నామని నేను గుర్తు చేస్తూ, నేను ఇంకా చెప్పవలసినవి, పంచుకోవలసినవి అనేకం ఉన్నాయి. నేను అనుకుంటున్నాను దీన్ని రెండో భాగంగా వచ్చే వారం మాట్లాడదాం అనుకుంటున్నా. ఇంకనూ ఉన్నాయి. ఓకే, గాయాలు నేర్పే పాఠాలలో ఇది మొదటి భాగం. ఇది వ్యక్తిగతమైంది అయినప్పటికీ మరిన్ని విషయాలు మనం తొందరపడి ముందుకు వెళ్ళకుండా, ఈ వారం అంతా ఎలాగో నాకు ఇది ఉంటుంది కనుక ఈ గిఫ్ట్ వచ్చే వారం కూడా ఆదివారం నేను దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ఒక్క మాటను మాత్రం చదువుకొని మనము ముగించుకుందాం. ఆ మాటను వచ్చే వారం కూడా మళ్ళీ ధ్యానిద్దాం. అదే 116వ కీర్తనలో మన వాక్య పట్టణంగా చదువుకున్నది. అందులో 12వ వచనాన్ని మాత్రమే చూద్దాం ఈ రోజుటికి. 12వ వచనం ఏమిటది? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? చెప్పండి, ఇది నా విషయంలో మాత్రమేనా, మీ అందరి విషయాల్లో కూడా మీరు అనగలిగే మాటనేనా? మనందరము కూడా దేవునికి ఒక్క మాట అయితే చెప్పగలం. దేవా, మీకైతే మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయాళుత్వమును బట్టి మేమేమి చెల్లించలేం, కానీ మా హృదయపూర్వక కృతజ్ఞతా భావంతో కూడుకున్న ఆరాధన మాత్రమే మీకు సమర్పించగలమని, ఇంతకు మించి మనము దేవునికి తిరిగి చెల్లించగలిగింది ఏమీ లేదు. ఆయన ఉచితమైన కృపను బట్టి మనము హృదయపూర్వకముగా మన కృతజ్ఞత ఆరాధనను ఆయనకు సమర్పిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాం. దయచేసి అందరికీ తెలిసిన పాటే, కోయర్ వారు కూడా వస్తే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దీనికి సంబంధించిన కొనసాగింపు